నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. అయితే ఈ మత మార్పుల గురించి మాట్లాడుకుంటే సౌత్‌లో మనం సౌత్‌లోనే ఉన్నాము. సౌత్‌లో జరుగుతుంది అనేది తెలుసు. నార్త్‌లో ఎలా ఉంటుందండి? ఉంటుందా ఈ కన్వర్షన్స్? నార్త్‌లో చాలా తక్కువ తక్కువ? చెప్పాలంటే. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే, హ్మ్. అక్కడ ఈ మొఘలులతో కొన్ని శతాబ్దాల తరబడి పోరాటం జరిగింది. దానివల్ల హిందుత్వం స్ట్రాంగ్‌గా ఉందక్కడ హ్మ్. నార్త్‌లో. హ్మ్. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం డామినేషన్ కొద్దిగా ఉంది. అది ఎందుకు అనేది కూడా చెప్పాలి మనం. హ్మ్. ఎందుకు అనంటే, బ్రిటిషర్స్ హయాంలో ఈ ఈశాన్య రాష్ట్రాల బెల్ట్ మొత్తాన్ని కూడా ఐసోలేట్ చేశారు భారతదేశం నుండి. హుహు. ఎందువల్ల? అక్కడ ఉన్నటువంటి సహజ సంపద, సహజ వనరులను దోచుకోవడానికి. ఇప్పటికి కూడా అక్కడ ఒక చట్టం ఉంటది. ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి. ఐఎల్‌పి అంటారు. అంటే మనం వేరే దేశానికి వెళ్ళాలంటే ఎలా అయితే ఒక వీసా పర్మిషన్ తీసుకోవాలో, హ్మ్. అక్కడ ఆ రాష్ట్రాల్లోకి మనం ప్రవేశించాలంటే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే హ్మ్. వాళ్ళ ప్రయోజనం అక్కడ ఆటవికులు లేకపోతే గిరిజనులు వాళ్ళ హ్మ్. యొక్క సంస్కృతిని కాపాడుతున్నాం హ్మ్. అనే పేరుతో అప్పుడు బ్రిటిషర్స్ దాన్ని మొదలుపెట్టారు. అది ఇప్పటికి కంటిన్యూ అవుతోంది. హ్మ్. అక్కడ మెయిన్ ఏంటి అంటే ఇలా వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేసి ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీసి విభజించి పాలించు కదా వాళ్ళది. హ్మ్. విభజించి హ్మ్. అక్కడ వాళ్ళకి గ్రామ దేవతలు, కొండ దేవతలు ఉంటారు కదా! మేము హిందుత్వంలో ఒక భాగం అనే స్పృహ లేకుండా చేశారు. హ్మ్. హిందుత్వం అంటే చాలా మందికి తెలీదక్కడ. అరే! వాళ్ ఆ! వాళ్ళ ఇప్పటికేనా? ఇప్పటికి. అరే! ఆ! హ్మ్. వాళ్ళు స్థానిక దేవతలను పూజించుకుంటూ ఉంటాం అనుకుంటారు తప్ప, ఇది హిందుత్వంలో ఒక అంటే భావన వాళ్ళకి రాముడు, కృష్ణుడు ఎవరో తెలీదా? తెలీదు. అయ్యయ్యో! అయ్యో! అదే కదా! వాళ్ళు సెపరేట్ చేసింది. చాలా హ్మ్. మందికి తెలీదక్కడ. హ్మ్. ఇప్పుడిప్పుడు కొంచెం మార్పు హ్మ్. వస్తుందనుకోండి. హ్మ్. ఇప్పుడు నాగాలాండ్ అక్కడ క్రైస్తవం డామినేషన్ ఎక్కువ. వాళ్ళు అసలు క్రైస్తవ తీవ్రవాదం ఉంది. అక్కడ సెపరేట్ మాకు ఒక కంట్రీయే కావాలంటారు. అయితే మీరు మొత్తం భారతదేశం తీసుకుంటే, హ్మ్. ఇప్పుడు చాలామంది పాస్టర్‌లు మీరు వినే ఉంటారు. మా యేసు ప్రేమ, శక్తి, సత్యం దాన్ని బట్టి మా మతం విస్తరించింది. ఇంతకుముందు కూడా మీరు అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందని. దీన్ని ఒక ఒక బూచీలాగా చూపించి ఇంకొంతమందిని మానసికంగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తా ఉంటారు. మాది ఇంత బాగా స్ప్రెడ్ అయిందని. అసలు మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే క్రైస్తవులు మైనారిటీ. 30% మందే. 70% మంది వేరే మతాలున్నారు. ఈ 30% మందిలో కూడా చాలా కొట్టుకు చచ్చేవాళ్ళున్నారు. అది పక్కన పెట్టేయండి. అసలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే నార్త్‌లో ఎక్కడా కూడా క్రైస్తవం ఆధిపత్యం లేదు. లేదు. తక్కువ. మొత్తం హ్మ్. ఈ హ్మ్. ముస్లిమ్స్‌కి మొఘలులకి, మన భారతీయులకి, హిందువులకి జరిగిన పోరాటం వల్ల హిందుత్వం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈశాన్య రాష్ట్రాల వరకు ఇప్పుడు మనం అనుకున్నట్లుగా అక్కడ స్పెషల్‌గా ఈ బ్రిటిషర్స్ అమలు చేసిన ఒక చట్టం వల్ల వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి అక్కడ సంపదను దోచుకోవడానికి వాళ్ళు చేసినటువంటి చట్టాలవన్నీ. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఈ క్రిస్టియానిటీ డామినేషన్. తర్వాత గోవాలో ఇంక్విజిషన్ అని చెప్పి హిందువుల మీద అకృత్యాలు జరిగినాయి. పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేశారు కదా! అక్కడి నుంచి కూడా క్రిస్టియానిటీని అధికారిక మతం చేసి హ్మ్. అంటే అక్కడ వాళ్ళేంటి ఎక్కువగా అంటే ఆ! వాళ్ళ ప్రభుత్వం నిలబడాలి అంటే వాళ్ళు క్రైస్తవులైపోతే. అంటే లోకల్‌గా ఉన్నవాళ్ళు క్రైస్తవులైతే మనకు విధేయులై ఉంటారు. హ్మ్. మన వాళ్ళు అనే ఫీలింగ్‌లో ఉంటారు గదా! మన ఆబ్వియస్‌గా. క్రైస్తవులే మనల్ని హ్మ్. పరిపాలిస్తున్నారు గదా! అనే హ్మ్. భావనతో మనకు సరెండర్ యాహ్! అయిపోతారు. యాహ్! కాబట్టి వాళ్ళు మత మార్పిడి చేయటం మీద దృష్టి పెట్టారు. ఆ గోవా మొత్తాన్ని కూడా. వాళ్ళు అధికారికంగా క్రైస్తవాన్ని మతం చేసేసి హిందువులు పూజ చేసుకోవాలంటే, ఏదైనా ఉత్సవం చేసుకోవాలంటే అక్కడ లోకల్‌గా ఉండే పాస్టర్ పర్మిషన్ కావాలి. పాస్టర్ పర్మిషనా? ఆ! అమ్మ బాబోయ్! హ్మ్. ఆ పాస్టర్ పర్మిషన్ లేకపోతే వీడు పూజ చేసుకోవడానికి లేదక్కడ. హ్మ్. కొంతమందిని కట్టేసి తోలు ఒలిచారు హిందువుల్ని. అసలు చాలా దారుణంగా ఉంటది ఇంక్విజిషన్ అని చెప్పి. మీకు క్రైస్తవం అనేది ప్రేమ మతం అసలు అయన్నీ పక్కన పెట్టండి. మొత్తం బూజు దులిపేసేయండి అసలు. ఇది గోవాలో జరిగింది. మీరు మొత్తం ఇక దక్షిణ భారతదేశం ఇప్పుడు వస్తే కేరళలో గూడా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం అక్కడికే కదా! వస్తాం. ఇప్పుడు హ్మ్. కేరళలో ఎందుకు ఎక్కువుంది? హ్మ్. ఈ బ్రిటిషర్సు వేసవి కాలంలో సేద తీరడం కోసం, రిలాక్స్ అవ్వడం కోసం కేరళ పోయేవాళ్ళు. అక్కడ ఫార్మ్ హౌస్‌లో, విల్లాలో కట్టుకునేవాళ్ళు. విల్లాలో కూడా అక్కడ 10 మంది పనోళ్ళు కావాలి కదా! ఆ 10 మందిని పనిలోకి తీసుకోవడానికి మతం మార్చేవాళ్ళు. మతం మార్చి పనిలో పెట్టుకునేవాళ్ళు. ఓహ్! అదొక ఒక మినిమమ్ క్వాలిటీయా మతం మారటం అంటే? మరంతే కదా! హ్మ్. వాళ్ళు అంటే ప్రత్యేకంగా దాన్ని పని గట్టుకు చేయకపోయినా కొంతమంది పనిలో పనిగా చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. అది ఒక దేవుడు వీళ్ళకి ఒకటుంటది. వైట్ మెన్స్ బర్డెన్ అని శ్వేత జాతీయుల భారం అని చెప్పి ఒకటి పెట్టుకుంటారనమాట. నల్లవాళ్ళందరిని మతం మార్చడం దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. మేము వీళ్ళని ఉద్ధరిస్తున్నాం అనే పేరుతో. హ్మ్. అలా వీళ్ళందరూ బ్రిటిషర్స్ అందరూ కూడా అక్కడ వేసవి విడుదల ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండేవాళ్ళందరిని మతం మార్చి పనిలో పెట్టుకునేవాళ్ళు.
తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆస్తులన్నీ కూడా ఆ క్రైస్తవులకు రాసిచ్చేసారు. అక్కడ పెద్ద పెద్ద చర్చిలు. మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రేయర్లు చేసుకోవడానికి చర్చిలు కావాలి కదా! పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర పనిచేసిన క్రైస్తవులకు రాసిచ్చిపోయారు. అందుకని క్రైస్తవులకు అక్కడ చాలా పెద్ద పెద్ద చర్చిలు గాని, చాలా ఆస్తులు గాని ఉంటాయి. కేరళలో ఆ విధంగా వ్యాప్తి చెందింది. ఈ తమిళనాడులో ద్రవిడవాదం ద్రవిడ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రాలో తీసుకుంటే క్యాస్ట్ బేస్ మీద చాలా మందిని మతం మార్చారు. ఇందులో ఎక్కడన్నా యేసు ప్రేమ మతం ఎక్కడుందో చెప్పండి నాకు. సరే ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మీకే ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మా మతంలోకి వస్తే అద్భుతం జరిగిద్ది. మీరు మీతోనే సాక్ష్యం చెప్పించాలని చూశారు. ఇవన్నీ కూడా ఒక ట్రాప్. ఇందులో యేసు ప్రేమ మతం ఎక్కడుంది అసలు? ఈ విధంగా వ్యాప్తి ఇప్పుడు ఇన్ని చేస్తే కూడా 2000 సంవత్సరాల నుంచి ఇన్ని కుట్రలు చేస్తే ఇప్పటికీ భారతదేశంలో 10% లేదు. అసలు ఇవన్నీ చేయకపోతే రైట్ అండి. కొంతమంది సో కాల్డ్ సెక్యులర్స్ అనుకోవచ్చు, లేకపోతే మానవతావాదులుగా తమను తాము అభివర్ణించుకునేవాళ్ళు, నాస్తికులు ప్రత్యేకించి రాముడు గురించి మాట్లాడినప్పుడు అసలు ఎక్కడ ప్రూఫ్ ఏది? రాముడు ఉన్నాడు, రాముడు ఇక్కడ నడయాడాడు, లేకపోతే రామాయణం ఇక్కడ జరిగింది అనటానికి ప్రూఫ్ ఏది? ఒక పేపర్ మీద ప్రూఫ్ ఉందా అని చాలా అజ్ఞానంగా, అసలు ఎల్కేజీ పిల్లాడు కూడా అడగడు అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ తమను తాము చాలా మేధావులుగా వాళ్ళకి వాళ్ళే పరిగణిస్తారు. వేరే వాళ్ళు పరిగణిస్తారో లేదో నాకు మాత్రం ప్రశ్నార్థకమే. ఇట్లాంటి మేధావుల్ని, సో కాల్డ్ మేధావుల్ని మీరు ఎలా చూస్తారు? అంటే వీళ్ళ సమస్య ఏంటి అనేది నాకు అర్థం కావాలి ఫస్ట్. అదే అసలు రాముడు లేడు, రాముడు లేడు, అంత అభూత కల్పన అనేది వాళ్ళ వాదన, నాస్తికుల వాదన. ఇప్పుడు నేను ఎక్కడో విన్నాను, రామాయణ మహాభారతాలు నిజంగా జరుగుంటే అద్భుతం, జరగకపోతే అత్యద్భుతం. ఎక్కడ ఎక్కడ ఎందుకు అంటే ఇప్పుడు జరిగిన చరిత్రను రాయటం, గ్రంథస్థం చేయటం ఈజీ. నిజంగా జరగకుండా అన్ని క్యారెక్టర్లు సృష్టించడం అసాధ్యం కదా అసలు. ఇప్పుడు మహాభారతంలోకి వెళ్ళారు అనుకోండి, ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఎంత డెప్త్ ఉంటుంది. ఇప్పుడు విదురుడు తీసుకోండి, విదుర నీతి అని ఉంది. ధర్మరాజుని తీసుకోండి, ధర్మరాజు ఉపదేశాలు ఉంటాయి, రాజనీతి ఉంటది. ఆయన అంపశయ మీద ఉన్నప్పుడు భీష్ముడు ధర్మరాజుకి వీళ్ళందరికీ బోధిస్తాడు. ఒక్కొక్క క్యారెక్టర్ లో ఎంత గాంభీర్యం ఉంటది, దానికి ఫౌండేషన్ ఎక్కడో ఉంటది, దానికి లింక్ ఎక్కడో ఉంటది. అసలు ఇన్ని క్యారెక్టర్లు సృష్టించడం అసాధ్యం కదా. ఆ సృష్టించడమే దేవుడు. రామాయణ మహాభారతాలు నిజంగా చరిత్ర కాకపోతే గనక ఆ రెండింటిని రాసిన వాళ్ళే దేవుళ్ళు. వేద వ్యాసుడే దేవుడు, వాల్మీకి దేవుడు మనకి అనుకోవాలి. అంత సామర్థ్యం దేవుడి తప్ప ఇంకెవరికి ఉండదు. కరెక్ట్. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు పోనీ రాముడు లేడు అని అనుకుందాం వాళ్ళ దృష్టిలో, కానీ రాముడి క్యారెక్టర్ లో కొన్ని నైతిక విలువలు ఉన్నాయి కదా, ఈ సమాజానికి పనికొచ్చే అంశాలు ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి కదా. తప్పులేదు అంటే మంచిని తీసుకోవడం కూడా నీకేం నొప్పి అక్కడ? అసలు మంచి రాయలేదు అని అంటారు, అంతా కవర్ చేసేసి. ఇప్పుడు రామాయణ విషవృక్షం అని ఒక ఆవిడ ఒక పుస్తకాన్ని రాశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. దాంట్లో అభివర్ణించిన తీరును చూస్తే ఉంటుంది. కత్తి పద్మారావు మాట్లాడి అక్కడి నుంచే ఎగ్జాక్ట్లీ ఆ ఇన్స్పిరేషన్. దానికి ఎక్కడ ప్రమాణం ఉండదు కదా, ప్రమాణం ఏమీ లేదు. వాళ్ళు కల్పితాలు కొన్ని సృష్టించుకొని ఇది రాముడు అని చెప్పి విమర్శిస్తే దానికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇలాగే చెప్తారు. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణం కూడా కల్పితం అనే అంటారు. దానికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళతో మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. రామాయణం, వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన రాముడి క్యారెక్టర్ లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయి అని ఎవడైనా రుజువు చేస్తానంటే, ఇప్పుడు ఈ వీడియో ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా మగవాడు ఉంటే రండి, దాని మీద నేను మాట్లాడతా. ఒక దాసుల్లా చూశాడు లక్ష్మణుణ్ణి అని వర్ణించటం కావచ్చు, అంటే వాళ్ళ విషవృక్షంలో వర్ణించిన తీరు గురించి మాట్లాడుతున్నాను. ఒక దాసుల్లా చూశాడని, ఇక భార్యను అనుమానించాడు అనేది దిక్కుమాల మన హిందువుల్లో కూడా అసలు కనీసం ఒక సర్గ చదివిన పాపానికి పోరు, ఒక్క శ్లోకం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు, రాముడు క్యారెక్టర్ గురించి. రాముడికి ప్రాణాధికురాలు కదా సీతమ్మ, కానీ సీతమ్మ తల్లి కంటే కూడా అత్యంత ఇష్టడు ఎవరంటే లక్ష్మణుడు. 100%. నేను ఇంకా బ్రతకను అన్నాడు. లక్ష్మణుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చేసాడు. సీతమ్మ లేకుండా కూడా కొన్నాళ్ళు జీవించాడు, కానీ లక్ష్మణుడు లేకుండా జీవించాలి అసలు. కరెక్ట్. లక్ష్మణుడు మీరు చెప్పిన మోర్చొచ్చి పడిపోతే ఇంకా ప్రాణత్యాగం చేసేస్తా అన్నాడు. అక్కడ ఒక మాట చెప్తాడు, లోకమంతా గాలిస్తే సీత లాంటి భార్య దొరుకుతుందేమో కానీ లక్ష్మణ నీలాంటి తమ్ముడు ఇంకెక్కడ దొరుకుతాడు అన్నాడు. అసలు ఈ సన్నాసులు చదువుతారా రామాయణం? అసలు ఒక్కసారి
మన వాళ్ళైన దౌర్భాగ్యులు అసలు నిజంగా ఒకసారి చదవాలి కదా పుస్తకాన్ని, అసలు ఏముందో చూద్దాం ముందు. ఎలాంటి అవగాహన లేకుండా సీతమ్మని అనుమానించాడు. అసలు నీకేం తెలుసురా అసలు రాముడి క్యారెక్టర్ గురించి? ఇప్పుడు ఈ రోజు సీతమ్మ పాతివ్రత్యం గురించి ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా అసలు మహాపతివ్రత అని చెప్పి, అంటే రామాయణాన్ని రాముడిని తిట్టేవాళ్ళు కూడా సీతమ్మ తల్లిని గౌరవిస్తున్నారంటే రాముడి యొక్క విజన్ అది. కరెక్ట్. సీతమ్మ మీద ఎలాంటి అపనిందలు వస్తాయని చెప్పి ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి నిరూపించాడు. అగ్ని ప్రవేశం చేయమని ఈయన చెప్పలే కంటి చూపుతో. ఆవిడ అగ్ని ప్రవేశం చేయాలని చెప్పి తాను నిశ్చయించుకుంటే ఈయన అనుమతించాడు. దానికి మాట్లాడుకోలేదు ఇద్దరు, మాట్లాడుకో జస్ట్ కంటి చూపుతోటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అది. అది మనం రామాయణం చదివితే అర్థమవుతుంది. రైట్ రైట్. అయితే ఇట్లా క్వైట్ ఆపోజిట్ గా అసలు జరగని విషయాన్ని జరిగినట్టు మాట్లాడటం, ఇట్లా బహిరంగంగానే ఇట్లా వీడియోలు చేసి మాట్లాడటం, చాలా నీచంగా మాట్లాడటం. సో మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు, ఇంకా ఎదుర్కోవాలి. హిందువులు అందరూ కూడా ఎదుర్కోవాలి. అలా రాముడిని అంటే కానీ లేకపోతే అసలు ఇతిహాసాలు దేని గురించి మాట్లాడినా ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు అని ఎలా చెప్పాల్సి ఉంటుందండి వీళ్ళకి బుద్ధి వచ్చేలా? ఒకటి, చట్టాలు స్ట్రిక్ట్ గా అమలయ్యేలాగా ప్రయత్నం చేయాలి. లేదు ఉన్న చట్టాల్లో బలం సరిపోవట్లేదంటే కొత్త చట్టాలు చేయాలి. 100% రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకి రక్షణ కల్పించాల్సిందే, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ మరి దడగొట్టేసిన పడుకుంటారు కాబట్టి ప్రభుత్వాలు చలనం లేకుండా ఉంటాయి అన్నమాట.